బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలైనటువంటి అత్తపైన దాడికి తెగదీసింది ఆ కోడలు. ఒకసారి విజువల్స్ మీకు చూపిస్తా డైరెక్ట్ గా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇంతగా కోడలు ఎటువంటి విధంగా శిక్షిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ విజువల్స్ లో కనబడుతున్న రసాభాస ఒకే ఎత్తు అయితే, ఆ తర్వాత విజువల్లో ఇక్కడ చూడండి ఒక కోడలు అలాగా మెల్లగా కట్టెను తీసింది. లోపల ఒక రూమ్ లో అత్త దాగి ఉండిపోయింది. ఎలా లాక్కుంటూ వస్తుంది చూడండి. ఆ వృద్ధురాలైన అత్త పైన డైరెక్ట్గా చేసుకోవడం అంతమంది చూస్తూనే ఉండిపోయారు. కానీ కనీసం ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు. చాలా అమానుషమైన ఘటన చోటు చేసుకుని వృద్ధురాలైన అత్త పైన ఈ రకంగా పాప వద్దు వద్దు అని చెప్పి ఎంత మారాన్ చేస్తున్నా, అటువైపుగా లోపలికి వెళ్తున్నా కూడా బయటికి అలా లాక్కెళ్తూ వచ్చింది. తన ప్రతాపాన్ని మొత్తాన్ని కూడా ఆ వృద్ధురాలైన అత్త పైన చూపించింది ఆ సదరు కోడలు. ప్రస్తుతం ఈ విషయాలన్నీ కూడా సీసీటీవీ కెమెరా రికార్డ్ అయ్యాయి. కోడలు దాడిలో ఆ అత్త తీవ్రంగా గాయాల పాలైంది. సీసీటీవీలో ఈ దృశ్యాలు ఇప్పుడు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆ సదరు అత్తగా చేపడుతున్న వృద్ధురాలు చికిత్స తీసుకుంటున్నారు. అయితే నాగోల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసినా కూడా ఆ ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోలేదట. ఏసీపీని ఆశ్రయించిన తర్వాత బాధితురాలు కేసు నమోదు చేయాలని సీఐకి అటు ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సందర్భాల్లో అటు పోలీసులు కూడా న్యాయం పక్షాన ఉండాలన్నట్టుగా కాకుండా మేము ఎవరి పక్షాన ఉంటామో వాళ్ళకే న్యాయం చేస్తాము, ఎదుటి వాళ్ళ అన్యాయంగా అయిపోయినా మాకు పర్వాలేదు అన్నట్టుగా పోలీసుల వ్యవహారం కూడా కనబడుతుంది. ఇది చాలా క్లియర్గా విజువల్స్లో కనబడుతున్నా. ఏం జరిగింది ఏంటనేది పట్టించుకోకుండా ఆ బాధితురాల యొక్క ఫిర్యాదు తీసుకోలేదంటే అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అనేది. ఇక్కడ ఏమైనా కానివ్వండి, అక్కడ గొడవ ఏదైనా కానివ్వండి, అక్కడ ఎవరేం తప్పు చేశారు తప్పుల గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ రకంగా చేసుకోవడం, తను వద్దని మారాన్ చేసిన అంతమంది చూస్తున్నాం. కానీ గొరగొర ఈడ్చుకొచ్చుకునేందుకు ఆ అత్తపైన తన ప్రతాపాన్ని చూసిన తర్వాత ఎవరైనా కూడా ఈ దృశ్యాలు చూసిన తర్వాత డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిందే. సో ఆ సదరు ఆ కోడలికి అలా పదే బయటికి లాక్కొచ్చేటువంటి ఆ మహిళను చేసేటువంటి ప్రవర్తన మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి ఒకసారి. నేను ప్రతినిధి పెట్రిషా దగ్గరికి వెళ్తాను. ఎస్ పెట్రిషా, సో ఏం జరిగింది అసలు? అక్కడ గొడవ ఏంటి? ఆ కోడలు మరీ ఇంత దారుణంగా అమానుషంగా అత్తని లాక్కొని రావడం ఏంటి? దాదాపుగా ఇక చేసుకొని దాదాపుగా దాడి చేసినట్టుగానే కనబడుతోంది. బయట కూడా కొంతమంది మగవాళ్ళు గొడవ పడుతున్నారు. సీసీటీవీ దృశ్యాల్లో మనకు కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ ఎల్బీ నగర్ లో పూర్తిగా దారుణమైన ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే వృద్ధురాలైన అత్తమామల పైన విచక్షణ రహితంగా దాడి చేయడం, అసభ్యంగా మాట్లాడడం. ఇప్పటికే అత్తమామలు ఇద్దరు కూడా ఒకవైపు చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్లో ఉన్నారు. మరోవైపు సీసీటీవీలో ఇదంతా ఘటనంతా కూడా రికార్డ్ అయింది. బాధితురాలు ఎవరైతే అత్త ఉందో ప్రస్తుతం తను నాగోర్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవైపు పోలీసులు ఫిర్యాదుని పట్టించుకోవట్లేదు అంటూ కూడా బాధితురాలు మాత్రం ఏసీపీ దగ్గరికి వెళ్తాను, ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అంటూ కూడా తను రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిఐకి చెప్పి మరి ఏసీపీ ఆర్డర్స్ నేను ఏసీపీ వరకు కూడా వెళ్తాను అంటూ కూడా ఆ వృద్ధురాలు అయితే చెప్పుకుంటూ వచ్చింది. ఇద్దరు దంపతులు కూడా అక్కడనే ఉంటారు. అత్తతో ఇప్పటికే కోర్టు ఆర్డర్ కూడా నడుస్తుంది. ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అత్త మామలు ఇంటికి వెళ్ళి రక్కస్ క్రియేట్ చేసి, అదే కాకుండా అత్తని కొట్టి రూమ్ లోకి గొరగొర గుంజుకొని వెళ్ళి తను తోసేయడం, దానికి తీవ్రమైన గాయాలు తగలడం, అదే కాకుండా మామతో అసభ్యంగా మాట్లాడుతూ మిమ్మల్ని చంపేస్తానని చెప్పడం, ఎప్పటి నుంచో కూడా వాళ్ళకి గొడవలు జరగడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా కక్షపూర్వకంగానే వాళ్ళని చంపేద్దాం అనే ఒక ఉద్దేశంతోనే తను ఇదంతా చేస్తుంది. మమ్మల్ని బ్రతకనిచ్చేలాగా లేదంటూ కూడా అత్త మామలు మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మహిళ దుర్భాషలాడుతూ అత్త మామలతో కొట్టడానికి ప్రయత్నిస్తూ అత్తని గొరగొర గుంజుకొని వెళ్ళి మరి మరోవైపు రూమ్ లోకి నెట్టడం, ఇవన్నీ కూడా పూర్తిగా జరుగుతుంది. ఎప్పటి నుంచో కూడా గొడవ ఉంది. ఒకవైపు భర్తకి కూడా కళ్ళు కనిపించవు, పూర్తిగా అతను చూడలేని పరిస్థితి అని కూడా తెలుస్తుంది. వాస్తవానికి చాలా క్లియర్ గా కూడా మమ్మల్ని అనేక సార్లు ప్రాణాలని మమ్మల్ని చంపడానికి అనేక సార్లు ప్రయత్నిస్తున్నట్టు కూడా ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. ఇంత దౌర్జన్యం ఏంటి, ఎందుకు పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన ఏ అత్తమామకు కూడా జరగవద్దు, ఎందుకంటే ఇప్పటికే మా ఇద్దరికి ఆరోగ్యం బాగుండదు, మాకు ప్రాణం కూడా సరిగ్గా ఉండదంటూ కూడా ఏడ్చుతూ మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ అత్త పరిస్థితి ఎలా ఉంది? రైట్, అత్త మామలు ఇద్దరు కూడా ఎంతో రోధిస్తున్నారు. మరోవైపు మాకు కళ్ళు కనిపించదు అంటూ కూడా అతను చెప్తున్నారు. అట్లీస్ట్ నేను కాపాడే ప్రయత్నం కూడా చేయలేను నా భార్యను, ఎందుకంటే నాకు కళ్ళు కనిపించవు, నేను ఎక్కడ కూర్చుంటే అక్కడనే కూర్చుండిపోతాను. అటువంటిది నా భార్యను కొడుతున్నారు. ఏ విధంగా కనికరం లేకుండా కూడా నా భార్యను కొడుతుంటే నాకు వినిపిస్తుంది కానీ నాకు కనిపించట్లేదు అంటూ కూడా
ఎంతో ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాకు ఆస్తి కావాలి అనే విధంగా మాత్రమే ఇదంతా చేస్తుంది. ఆస్తి కోసమే తీసగా కోడలు మా మీద ఒకవైపు పూర్తిగా చూస్తే చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆ అత్త మామలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ అత్త ఎవరైతే ఉన్నారో బాధితురాలు చికిత్స పొందుతుంది. కొంచెం తీవ్రంగానే పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్కాన్షియస్ అయిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ, ఇవన్నీ కూడా ఇద్దరు వృద్ధ దంపతులు కూడా మొదలుపెట్టుకుంటున్నారు. మా ప్రాణానికి హాని ఉంది, దయచేసి మమ్మల్ని కాపాడండి, పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించండి, కేసును నమోదు చేయండి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అంతమంది అక్కడ విజువల్ చూస్తుంటే సీసీటీవీ కెమెరాలో అక్కడ చాలా మంది మగవాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. ఆ కోడలు చాలా బలవంతంగా వెళ్ళి తనపై దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, లాక్కొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరొక్కరు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, నో చెప్పలేదు, తనని వారించలేదు కూడా. ఏం జరిగింది? ఇంత అమానుషంగా ప్రయత్నం చేస్తున్న కోడలికి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అంతా కూడా కలిసి పోలీసులు కూడా కేసు నమోదు చేయలేనట్టుగా మొదటిగా ఆ బాధితులు ఆరోపిస్తోంది. డబ్బు ఉందన్న ఒక దురాంకారంతో ఇదంతా చేస్తుంది మా కోడలు. కేవలం లోకల్ గా ఉన్న కొంతమందిని రౌడీలని మా పైకి తీసుకొచ్చింది. వాళ్ళంతా కూడా మమ్మల్ని చాలా బలవంతం పెట్టారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, ఆస్తి కోసమే ఇదంతా కూడా చేస్తుందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద ఈ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా అవాక్ అవుతున్నారు. ఎంతలా అంటే ఒక కోడలు అంటే కూతురులాగా భావించి తనను కష్టసుఖాల్లో రేపటి రోజున తోడుండాల్సినటువంటి ఆ సదరు కోడలే అలా భావించిన పక్కన పెట్టండి, మరింత దారుణంగా ప్రవర్తించాలన్నా. ఆ వృద్ధులైన మహిళను చూసి ఆ కోడలు అనువుగా చూసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు అత్త పైన దాడి చేసి ఆఖరికి వస్తే ఆసుపత్రి పాలు చేసింది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.